అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తర్వాత తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘర్షణలు చెలరేగాయి. నియోజకవర్గ వ్యాప్తంగా శాంతి భద్రతలను క్రమబద్ధీకరించడంలో పోలీసులు విఫలమయ్యారు. దీనికి బాధ్యతలు చేస్తూ చంద్రగిరి డీఎస్పీ శరత్ రాజ్ కుమార్పై ఉన్నత అధికారులు వేటేశారు. ఆయన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 3 నెలల క్రితమే చంద్రగిరి డీఎస్పీగా ఆయన బాధ్యతలు చేపట్టారు. కానీ ఎన్నికల తర్వాత జరిగిన ఘర్షణలను అదుపులో చేయలేని కారణంగా ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తర్వాత తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘర్షణలు చెలరేగాయి. నియోజకవర్గ వ్యాప్తంగా శాంతి భద్రతలను క్రమబద్ధీకరించడంలో పోలీసులు విఫలమయ్యారు. దీన్ని బాధ్యతను చేస్తూ చంద్రగిరి డీఎస్పీ శరత్ రాజ్ కుమార్పై ఉన్నత అధికారులు వేటేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తిస్థాయి సమాచారం అందించేందుకు మా రిపోర్టర్ దామోదర్ సిద్ధంగా ఉన్నారు. దామోదర్, చెప్పండి, అసలు ఏం జరిగింది? ఉన్నత అధికారులు ఎందుకు ఈ చర్యలకి ఉపక్రమించాల్సి వచ్చింది? ఎంఎన్ఆర్ ముఖ్యంగా ఏదైతే ఎన్నికల పోలింగ్ రోజు అంతకు మునుపు జరిగిన గొడవలను నియంత్రించడంతో పాటు పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద జరిగిన గొడవ ఏదైతే పులివర్తి నాని మీద దాడి జరగడానికి ముందు ఒక 10 నిమిషాల ముందు పులివర్తి నాని ముందుగా ఫోన్ చేసి తెలియజేశాడు, సార్ నా మీద దాడి జరిగే అవకాశం ఉంది, ఇక్కడ అనుమానిత వ్యక్తులు సంచరిస్తున్నారు, వీరు నా మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తారు, మీరు నాకు భద్రత కల్పించండి అంటూ ఆయన ఫోన్ చేసి చెప్పాడు. ఈ విషయం రికార్డెడ్గా కూడా ఉంది. దీంతో పాటు ఎన్నికల పోలింగ్ రోజు ఏదైతే బ్రాహ్మణ కాలువతో పాటు అదేవిధంగా కూచువారిపల్లిలో జరిగిన ఘర్షణలను నియంత్రించడంలో ఆయన ఫెయిల్ అయ్యారని ఆయన మీద అధికారులకు ఎస్పీ నివేదిక ఇచ్చినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఉందో కూచువారిపల్లి గ్రామంలో మధ్యాహ్నం 11 గంటల మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత సాయంత్రం 7:30 గంటల సమయంలో అటు వైసీపీ నాయకులు టీడీపీ నాయకులు గొడవ పడ్డారు. మహిళల మీద దాడి జరిగింది. ఆ తర్వాత వైసీపీ నాయకుడి ఇల్లు దగ్ధం చేసి కారును కాల్చివేసిన పరిస్థితి. మరోవైపు బ్రాహ్మణ కాలువలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య జరుగుతున్న గొడవల్లో బీఎస్ఎఫ్ జవాన్లు కాల్పులు జరిపిన పరిస్థితి. దీంతోపాటు మహిళా యూనివర్సిటీ వద్ద పెద్ద ఎత్తున దాడులు జరిగాయి, ప్రతి దాడులు జరిగాయి. మొత్తం మీద ఈ ఘటనల వెనుక చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి మొత్తం డీఎస్పీగా ఉన్న శరత్ రాజ్ కుమార్ వైఫల్యమే కనిపిస్తుందంటూ పోలీసులు నివేదిక అందించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా కూచువారిపల్లి కానీ అటు బ్రాహ్మణ పట్టు కానీ ముందుగా సమాచారం ఇచ్చినప్పటికీ ఏదైతే టీడీపీ అభ్యర్థి పులివర్తి నానికి సరైన భద్రత కల్పించడంలో వైఫల్యం చెందాడంటూ కూడా ఈయన మీద సిట్ నివేదిక ఇచ్చింది. దీంతోపాటు ఎస్పీకి వచ్చిన ఫిర్యాదుల మేరకు ఆయన మీద కేసు నమోదు చేసినట్లు, ఆయన మీద విచారణకు ఆదేశించినట్లు, తర్వాత డీజీపీ ఆఫీసుకు సరెండర్ చేసినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే నియోజకవర్గానికి 3 నెలల క్రితం ఏదైతే చంద్రగిరి డీఎస్పీగా 3 నెలల క్రితం ఆయన ఎన్నికల విధుల్లో భాగంగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడో అప్పటి నుంచి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడని కూడా ఆయన మీద అనేక సార్లు ఫిర్యాదులు చేశారు. అయినప్పటికీ ఉన్నతాధికారులు ఆ విషయంలో అప్పట్లో స్పందించలేదు. ఏదైతే ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో పనిచేయడం మొదలుపెట్టినప్పటి నుంచి ఆయన మీద పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. చివరికి ఆయన మీద ఈరోజు వేటుపడింది. ముఖ్యంగా ఏదైతే నియోజకవర్గానికి సంబంధించి ఏకపక్షంగా వ్యవహరించడంతో పాటు కూచువారిపల్లికి సంబంధించిన గొడవల్లో తాము ఫిర్యాదు చేసినప్పటికీ కేసులు తీసుకోలేదు. వైసీపీ అధికార పార్టీ ఫిర్యాదులు చేసిన వెంటనే మహిళలు పురుషులను తేడా లేకుండా అందరి మీద కేసులు నమోదు చేసిందని కూడా ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతోపాటు కూచువారిపల్లి గ్రామానికి చెందిన ఐటీ ఉద్యోగులతో పాటు మెడికల్ ఉద్యోగులు కొంతమంది తమ మీద అనవసరంగా కేసు బనాయించారు. తాము సుదూర ప్రాంతాల నుంచి ఓటు వేయడానికి వచ్చాము, తమ ఓటు హక్కును వినియోగించడానికి వచ్చిన సందర్భంలో జరిగిన గొడవల్లో తమ గ్రామంలో తమ మీద అనవసరంగా కేసులు నమోదు చేశారు. ఎలాంటి విచారణ చేయకుండా తమ మీద కేసులు నమోదు చేయడం వల్ల తాము అజ్ఞాతంలో ఉన్నామంటూ కూడా ఈసీకి ఫిర్యాదు చేసిన నేపథ్యం. దీంతో ఈ విషయం మీద ఈసీ విచారణకు ఆదేశించింది. ఆ విచారణ నేపథ్యంలోనే ఇతని మీద వేటుపడినట్లు తెలుస్తుంది. దీంతోపాటు ఏదైతే స్ట్రాంగ్ రూమ్ ఉన్న పద్మావతి మహిళా యూనివర్సిటీకి తన స్నేహితుడిని ఒకరిని తీసుకువెళ్ళినట్లు సమాచారం, ఆయుర్వేద వైద్యుడిని. ఆ విషయం కూడా సీసీ
ఫుటేజ్లో లభ్యం కావడం ఇది కూడా వేటుపడడానికి ఒక కారణం అవుతుంది. ముఖ్యంగా వేగంగా నిర్ణయాలు తీసుకోకపోవడం, ఎప్పటికప్పుడు శాంతి భద్రతల విషయంలో ఆయన కఠిన చర్యలు తీసుకోకపోవడం కూడా ఆయన వేటుకు కారణమని తెలుస్తుంది. దీంతోపాటు అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నాడంటూ టీడీపీతో పాటు మిత్రపక్షాలు ఆరోపించడం, మిత్రపక్షాలు టీడీపీ మీద అనవసరంగా పెద్ద ఎత్తున కేసులు నమోదు చేయడంతో పాటు రౌడీ షీట్లు ఓపెన్ చేయడంలో కూడా చాలా యాక్టివ్గా వ్యవహరించాడు. మొత్తం టీడీపీ వర్గాలకు సంబంధించిన వారి మీదే రౌడీ షీట్లు ఓపెన్ చేశాడు. అదేవిధంగా కొంతమంది అమాయకుల మీద కూడా కేసులు నమోదు చేయడానికి కారణమయ్యాడంటూ కూడా ఆయన మీద ఫిర్యాదులు వచ్చాయి. అంతేకాకుండా గత ఎన్నికలప్పుడు రామచంద్రాపురం మండలంలో తీవ్ర స్థాయిలో గొడవలు జరిగినప్పటికీ ఆ మండలానికి సంబంధించి ఎలాంటి అదనపు బందోబస్తు కానీ పూర్తి స్థాయిలో నిరంతర నిఘాగాని ఉంచకపోవడం వల్లనే గొడవలకు కారణం అంటూ ఆయన మీద ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. దీంతోపాటు సిట్ నివేదికతో పాటు అదేవిధంగా ఎస్పీ కూడా ఇచ్చిన నివేదిక ఫలితంగానే ఆయన మీద చర్య తీసుకున్నట్లు తెలుస్తుంది. ఏమన్నారు? రైట్, థ్యాంక్ యూ దామోదర్.